ఒక్కసారి సంగారెడ్డి బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. వాస్తవంగా వాళ్ళు గెలిచినరు, మాకేం ఓర్వలేనితనం లేదు. వాళ్ళు కూడా ఉండాలి, 5 ఏళ్ళు పనిచేయాలి. అప్పుడే నల్లదేందో తెల్లదేందో తెలుస్తుంది. కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే, సభలలోనే వణుకుడు చూస్తే తిరగబడ్డ జనం తెలంగాణలో. సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి, కాంగ్రెస్కు 2 సీట్లకు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. అంతటా అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉంటట్లేదని మనం చేస్తా ఉన్నా. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలోకి వెళ్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో, ఏమవుతుందో. ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి బీజేపీ కోటేమని టీవీలో చెప్తాడు. అంటే ఏం జరుగుతుంది? ఎవరికి ఎవడు బీ టీము, ఎవరు కలిసిపోయినరు ఒకసారి ఆలోచన చేయాలి. వాస్తవంగా వాళ్ళు గెలిచినరు, మాకేం ఓర్వలేనితనం లేదు. వాళ్ళు కూడా ఉండాలి, 5 ఏళ్ళు పనిచేయాలి. అప్పుడే నల్లదేందో తెల్లదేందో తెలుస్తుంది. కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే, సభలలోనే వణుకుడు చూస్తే తిరగబడ్డ జనం తెలంగాణలో. సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి, కాంగ్రెస్కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. అంతటా అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉంటట్లేదని మనం చేస్తా ఉన్నా. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలోకి వెళ్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో, ఏమవుతుందో. ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి బీజేపీ కోటేమని టీవీలో చెప్తాడు. అంటే ఏం జరుగుతుంది? ఎవరికి ఎవడు బీ టీము, ఎవరు కలిసిపోయినరు ఒకసారి ఆలోచన చేయాలి. వాస్తవంగా వాళ్ళు గెలిచినరు, మాకేం ఓర్వలేనితనం లేదు. వాళ్ళు కూడా ఉండాలి, 5 ఏళ్ళు పనిచేయాలి. అప్పుడే నల్లదేందో. అది ఈరోజు కేసీఆర్ సభలో మాట్లాడిన మాటలు. విక్రమార్క గారు, కాంగ్రెస్కి 2 సీట్లు కూడా రావు, కాంగ్రెస్కి ఏడాదికి ప్రాణం ఉండదు అని చెప్తూ ఉన్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ అయిపోయిన పార్టీ అని, అంతరించిపోతున్న పార్టీ. సర్వే రిపోర్ట్లో బహుశా వారికి వచ్చే సీట్లు ఏమైనా లెక్కేసుకొని 2 కూడా రావని లెక్కేసుకొని మర్చిపోయి ఏదేదో కాంగ్రెస్ అని మాట్లాడుతున్నట్టుంది. ఈరోజు రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అత్యధిక మెజార్టీతో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతూ ఉన్నారు. మీ పార్టీ పరిస్థితి బాగాలేక ప్రజల్లో మేము ఇంకా బతికే ఉన్నాం అని చెప్పుకోవడం కోసం ఇటువంటి ఆశీర్వాద సభలను పెట్టుకొని అక్కడ మాట్లాడుతూ ఉన్నాం. సంవత్సరం తర్వాత ఈ ప్రభుత్వం ఉంటుందో ఉండదో అంటే ఏడిపోద్ది ప్రభుత్వం? ఎవడి ప్రభుత్వాన్ని కూల్చగలిగేది? 100% ప్రజాస్వామ్యతంగా గెలిచిన ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు సంపూర్ణంగా పాలిస్తుంది. సంపూర్ణంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తాం. మళ్ళీ తిరిగి ప్రజల దగ్గరికి వెళ్తాం. ప్రజలు తీర్పు తీసుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి పాలిస్తుంది. బీజేపీలోకి పోతున్నామో ఆయన ఏంది ఏనేంది బీటీం అని నువ్వు కదా బీజేపీతో మాట్లాడుకునేది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా, అప్పుడు కానీ ఇప్పుడు కానీ రేపు కానీ బీజేపీతో ఏ పార్టీ అనే ఈ దేశంలో కలవకున్న ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో కలవలే, ఇప్పుడు కలవదు, రేపు కూడా కలవు. 2 భిన్న ధృవాలు. ఇది ఆయన కాంగ్రెస్ పార్టీ గురించి అనట్లేదు, ఈవెన్ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి గురించే మాట్లాడుతూ ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారి గురించి. ఆయన ఇక్కడ గతంలో 10 ఏళ్ళు పాలన చేసినప్పుడు ఇక్కడేం బీజేపీని తిట్టేవాడు, ఢిల్లీ పోయి పార్లమెంట్లో బీజేపీకి ఓటేసి వచ్చేవాళ్ళు అన్ని చట్టాలకి. ఆయనలానే ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఉన్నాడనే భ్రమంలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. పొరపాటుది. మీ ఆశలు నెరవేరవు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా 5 ఏళ్ళు పాలిస్తుంది. ఎందుకు అంత కృతనిశ్చయంతో బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు, కేసీఆర్ చెప్తున్నారు, కేటీఆర్ చెప్తున్నారు, ఖచ్చితంగా ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీలోకి వెళ్ళిపోతాడు సీఎం రేవంత్ రెడ్డి, అక్కడ ఆయన ఆ పార్టీ సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం మీరు కూడా విన్నారు, కేసీఆర్ ఏడాదిలో ప్రభుత్వం కూలిపోతుందని చెప్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వానికి అసలు సాధ్యం కావడం లేదు, పాలన చేయడం సాధ్యం కావడం లేదు. ఏ రంగంలో చూసినా ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య తేడా చూడండి. వీళ్ళకు ఏది కూడా సాధ్యం కావడం లేదని చెప్తున్నారు, పాలన సాధ్యం కావడం లేదని చెప్తున్నారు. అందుకే ప్రభుత్వం కూలిపోతుంది. మీ పార్టీ సీఎం, మీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారేమో బీజేపీ ఇచ్చిన సుపారీ తీసుకొని
ఆ పార్టీని నాశనం చేసుకుంటుంది. దీనికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఎందుకు ఈ పరస్పర ఇది రాజకీయ మాటలా లేదా నిజంగానే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితికి బీఆర్ఎస్ తీసుకొస్తుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి? పాలన చేత కావట్లేదని మాట్లాడేటువంటి బీఆర్ఎస్ నాయకత్వానికి చాలా స్పష్టంగా సమాధానం చెప్పదలుచుకున్నాను. పాలన అంటే సెక్రటేరియట్ తలుపులు బార్లా తెలిసి ప్రజల్ని కలిసి ప్రతిరోజు రివ్యూ చేసుకుంటూ పాలన అందించడం, కానీ పాలన అంటే 10 ఏళ్ళు సెక్రటేరియట్ బంద్ చేసి ఫామ్ హౌస్లో పడుకోవటం కాదు. పాలన అంటే ఏ శాఖను రివ్యూ చేయకుండా నిధులన్నింటినీ అడ్డగోలుగా దోబరా ఖర్చు చేస్తూ ఈ రాష్ట్రానికి గుదిబండగా మారేటువంటి ప్రాజెక్టులు కడుతూ అస్తవ్యస్తం చేయటం కాదు. పాలన అంటే ఉన్న వనరుల్ని, అటు సహజ వనరుల్ని, ఇటు ఆర్థిక వనరుల్ని, ఇటు మానవ వనరుల్ని అందరినీ కూడా సమీకరిస్తూ ప్రతి శాఖను రివ్యూ చేస్తూ జవాబుదారితను అకౌంటబిలిటీతో ప్రజలకి స్వేచ్ఛగా ఉండేటట్టుగా పాలన అందించడం అనేది గత 3 ఏళ్ల నుంచి తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర